ప్రతి ఒక్క దానిని ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనుకోండి, పేపర్ టఫ్గా ఇచ్చారండి, మనం ఏం రాస్తాం చెప్పండి. నేనే కాదు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. మీకు తెలుసా ఆ విషయం? మా క్లాస్ అంతా ఫెయిల్ అయిపోయారు. ఎంత చక్కగా చెప్పుకుంటాం. ఇగో నా బెంచ్లో అందరూ ఫెయిల్ అయిపోయారండి. మా ఫ్రెండ్స్లో ఒక్కళ్ళు పాస్ అవ్వలేదు. తెలుసా మీకు ఆ విషయం? పేపర్ అంత టఫ్గా ఇచ్చి, అసలు ఆ సార్ మంచోడే కాదు. తెలుసా మీకు? దుర్మార్గుడు అంతే. తిట్టుకుంటామండి. ఆ సార్ మీద మీమ్స్ తయారు చేస్తారు, వాట్సాప్ స్టేటస్లు పెడతా ఉంటారు, యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు. అబ్బో, ఇవంతా ఒక గోల. అలా ఆలోచించకూడదండి. ఎగ్జామ్ మాత్రమే కాదు, లైఫ్లో ఏదైనా కానీ, ఏ సమస్య మనకు వచ్చినా కానీ ఆ సమస్యని మన కోణంలో, మానవ కోణంలో, మానవ దృష్టితో, మనుషుల దృష్టితోటి కాకుండా ప్రభువు కోణంలో మనం చూడడం కనుక మొదలు పెడితే ప్రతి ఒక్కటి మనకి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది.